వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం మనకు అందనంత వేగంతో దూసుకుపోతోంది. తులం లక్షకు పైగా పలుకుతున్న పరిస్థితుల్లో బంగారం కొనడం సాధ్యమా అనే ప్రశ్న మధ్యతరగతికి కుదిపేస్తోంది. ఓవైపు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి, వేతనాలు పెరగడం లేదు, రియల్ ఎస్టేట్, షేర్లు లాంటి పెట్టుబడి మార్గాలు కూడా కళతప్పాయి. మరోవైపు ఖర్చులు పెరిగిపోతున్నాయి. జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఎక్కడికక్కడ సామాన్యుల జేబుకు మాత్రం చిల్లు పడుతూనే ఉంది. ఇలాంటి దుస్థితిలో పెళ్లిళ్ళు చేయాల్సి వస్తే బంగారం కొనడానికి తల తాకట్టు పెట్టాల్సిన దుస్థితి. సమీప భవిష్యత్తులోనూ బంగారం ధరలు దూసుకెళ్లే సంకేతాలు చూస్తుంటే ఇక మిడిల్ క్లాస్ బంగారం గురించి మర్చిపోవాల్సిందేనేమోననే అభిప్రాయాలు వస్తున్నాయి. బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఇప్పటికే తులం 1,20,000 రూపాయలుగా ఉన్న పసిడి ఈ ఏడాది ఆఖరికి 1,00,000 చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గత 18 నెలల్లో బంగారం ధరలు పెరిగిన వేగం చూస్తుంటే మతిపోతోంది. బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. తులం బంగారం 1,20,000 రూపాయలకు చేరడంతో సామాన్యులు బెదిరిపోతున్నారు. ఓ మధ్యతరగతి వ్యక్తి పెళ్లికి 10 తులాల బంగారం కొనాలంటే 10 లక్షలు దగ్గర పెట్టుకోవాల్సిందే. అసలు ఇంత పెట్టి మధ్యతరగతి వారు బంగారం కొనగలరా అనేది అతిపెద్ద ప్రశ్న. ఒకవైపు ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. ఎక్కడా వేతనాల పెంపు ప్రసక్తి లేదు. జనం కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. ఈ కామర్స్ బిజినెస్ పెరిగిందని గణాంకాలు కనిపిస్తున్నా అవన్నీ క్రెడిట్ కార్డ్ పేమెంట్సేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో బిల్లులు ఎగ్గొట్టే బాపతే ఎక్కువ ఉంటారని చెప్పుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఎదుగు బొదుగు లేని జీవితం గడుపుతున్న సామాన్యుడికి బంగారం ఇక అందని ద్రాక్ష అనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు తరతరాలుగా మనకు బంగారం సెంటిమెంట్ ఏమో కానీ ప్రస్తుత ఆర్థిక దుస్థితిలో బంగారాన్ని సామాన్యుడు తన దృష్టికోణం నుంచి తప్పించాల్సిన విషమ పరిస్థితులు కళ్ల ముందే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో కూడా బంగారం ధరలు మరింత పెరుగుతాయని ఇప్పటికే అంచనాలొచ్చేశాయి. అసలు ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడ ఏ పరిణామం జరిగినా ఆ సాకుతో బంగారం ధర పెరగడం మనం చూస్తున్నాం. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇదే పోకడ కనిపిస్తోంది. ఇప్పుడు దాకా విలువైన లోహంగా మాత్రమే ఉన్న బంగారం ఇప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉండి విలాసవంతమైన వస్తువుల జాబితాలోకి చేరిపోయింది. ఏం చేసైనా సరే ఎంతో కొంత బంగారం కొంటే మేలు అని భావించే స్థితి పోయి ఏం చేసినా పసిడి కొనలేమని మధ్యతరగతి చేతులెత్తేసే రోజులు వచ్చేసినట్టే కనిపిస్తోంది. ప్రజలకి చాలా ఇష్టం బంగారం అంటే. బంగారాన్ని ఆరో ప్రాణంగా భావిస్తారు మహిళలు భారతదేశంలో. చాలా ప్రెషియస్ మెటలే కాకుండా ఈ మెటల్కి ఉన్నది భారతదేశంలో విలువైన లోహం అనే కాదు, ఇది ఒక సెంటిమెంట్. భారతదేశంలో మతం కానీ సంప్రదాయం కానీ ఇన్నిటితో ముడిపడినటువంటి ఒక సెంటిమెంటే బంగారం. అట్లాంటి బంగారాన్ని ఈరోజు సామాన్యుడు కొనాలంటే అది అందని ద్రాక్ష లేకపోతే ఆకాశ కుసుమం అంటాం. అంటే ఆకాశంలో అందకుండా ఉన్నటువంటి స్థాయికి పెరిగిపోయింది. కాబట్టి ఈ ధరలో ఇక బంగారం కొనలేని స్థితికి మధ్యతరగతి వాళ్ళు నిర్ధారణగా వచ్చేశారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు, యుద్ధాలు జరుగుతున్న తరుణంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుతున్నారు. మార్కెట్లు తారుమారైనప్పుడు బంగారం విశ్వసనీయంగా కనిపిస్తుంది. అంతేకాదు వడ్డీ రేట్లు తగ్గే సూచనలు ఉన్నందున బంగారం లాంటి ఆస్తులపై ఆకర్షణ పెరుగుతోంది. అమెరికా డాలర్ బలహీనపడడంతో బంగారం విదేశీ కొనుగోలుదారులకు చౌకగా మారుతోంది. ఇన్వెస్టర్లు, పెద్ద సంస్థలు వ్యక్తిగతంగా ఈటీఎఫ్లు, బార్లు, నాణాల రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు ఎగబాగుతున్నాయి. ద్రవ్యోల్బణ భయంతో డబ్బు విలువ పడిపోతుంటే బంగారం సంపదను కాపాడే సాధనంగా మారుతోంది. మరొకవైపు బంగారం ఉత్పత్తి డిమాండ్ను అందుకోలేకపోవడం వల్ల రేట్లు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రపంచమంతా బంగారానికి డిమాండ్ ఉన్నా భారత్లో పసిడికుండే ప్రత్యేకత వేరని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయులు పసిడి ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడతారు. అలాగే బంగారం ఎంతుంటే అంత గౌరవంగా భావిస్తారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్కు తోడు భారత్కొచ్చేసరికి దేశీయ డిమాండ్ కూడా భారీగా ఉంటుంది. దీంతో ఇక్కడ బంగారం మరింత కొండెక్కి కూర్చుంటోంది. తులం బంగారం 50,000 రూపాయలున్నప్పుడు అదే ఎక్కువ ధర అనుకున్నాం. కానీ తులం బంగారం ధర 1,00,000 రూపాయలు దాటి ఇప్పుడు 1,50,000 వైపు పరుగులు తీస్తోంది. కీలకమైన ఆర్థిక బిల్లులకు చట్టసభల్లో ఆమోదం లభించకపోవడంతో అమెరికా షట్డౌన్ సమస్యను ఎదుర్కొంటోంది. ఇలాంటి అనిశ్చితుల్లో సురక్షితమని భావించే పసిడిపైకి మరిన్ని పెట్టుబడులొచ్చాయి. ఫలితంగా బుధవారం అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర $3,871కు చేరింది. అసలు ఔన్సు బంగారం $3,000 దాటితేనే భయపడిన బులియన్ వర్గాలకు ప్రస్తుత రేటు చూసి దిమ్మ తిరిగిపోతోంది. సాధారణంగా బంగారం ధర పెరిగితే వ్యాపారులు సంతోషించాలి. కానీ ఈసారి ధరల పెరుగుదల వారిని కూడా టారెత్తిస్తోంది. ఎందుకంటే గతంలో పసిడి ధర ఎంత పెరిగినా సామాన్యుడిని ఊరించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కాంచనం కవ్వింత చూస్తుంటే తరతరాల అనుబంధాన్ని తెంచేసే దుస్థితి కళ్లకడుతోంది. బంగారానికి మహారాజ పోషకులైన మధ్యతరగతి శక్తికి మించి పెరిగిన ధరలు వారిని భయపెడుతున్నాయి.
దీంతో రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు కూడా బంగారు షాపుల వైపు వెళ్లడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతకు ముందు బంగారం కొనాలంటే వ్యాపారులతో మాట్లాడి సరసమైన ధరలు ఎప్పుడుంటాయో తెలుసుకుని ఈలోగా కొంత డబ్బు కూడబెట్టేవాళ్లు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి పాత నగలు వేసైనా సరే ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేవారు. ఒకవేళ ఉన్నట్టుండి ధర పెరిగితే కొనాల్సిన బంగారం పరిణామం తగ్గించేవారు. కానీ ఇప్పుడు అసలు బంగారం గురించి ఆలోచించే పరిస్థితులే లేవు. శుభకార్యాల్లో తప్పనిసరి వస్తువైన బంగారాన్ని రీప్లేస్ చేయాల్సిన టైం వచ్చిందేమో అని కూడా సామాన్యులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సగటు మధ్యతరగతి వ్యక్తి ఎంత ప్లాన్ చేసి బడ్జెట్ వేసుకున్నా ప్రస్తుత ధరలో బంగారం కొనడం అంత తేలిక కాదు. పైగా ఇంత డబ్బు కేవలం బంగారం మీదే పెట్టేస్తే మిగతా ఖర్చుల మాటేమిటనే ప్రశ్నకు జవాబు వారికి దొరకడం లేదు. అలాంటప్పుడు బంగారం గురించి ఆలోచించకపోవడమే బెటర్ అనే నిర్ణయానికి రావడం తప్ప మరో మార్గం వారికి కనిపించడం లేదు. గత 10 ఏళ్ల నుంచి బంగారం ధర ఏకంగా ₹1,00,000 వరకు పెరిగింది. ఇక చివరి 9 నెలల్లో చూసుకుంటే ఏకంగా బంగారం ధర ₹44,000 పెరిగింది. గతేడాది చివర్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 72,000 ఉండేది. కానీ ఇప్పుడు అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ ఏకంగా ₹1,20,000 చేరువైంది. ఈ లెక్కన బంగారం ధర ఎంత వేగంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గత 20 ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మతిపోతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000 సంవత్సరంలో 4,400 ఉండగా 2005 నాటికి 7,000కు పెరిగింది. 2010లో తులం బంగారం ధర 18,500 ఉండగా 2015 నాటికి 26,300కు చేరుకుంది. ఇక 2020లో 10 గ్రాముల బంగారం ధర 48,600గా ఉంది. ప్రస్తుతం తులం బంగారం ధర 1,20,000కు చేరువైంది. పసిడి ప్రతి 5 ఏళ్లకు సగటున 50 నుంచి 60% దాకా పెరుగుతూ వచ్చింది. ఏడాదికి కనీసం 15% రేటు పెరుగుతోంది. నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగినా తులం బంగారం 1,00,000కు చేరడానికి మరో 10 ఏళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ అంచనాలని తప్పని నిరూపిస్తూ 5 ఏళ్లు తిరగకుండానే పుత్తడి 1,20,000కు చేరి ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ ఏడాది బంగారం రేట్లు పెరగడాన్ని నిపుణులు 4 దశాబ్దాల కిందటి ఇరాన్ విప్లవంతో పోలుస్తున్నారు. అప్పట్లో 1979 నవంబర్ నుంచి 1980 జనవరి మధ్య బంగారం ధరలు దాదాపు 120% పెరిగాయి. ప్రపంచ వాణిజ్యంలో ఏర్పడిన అస్థిర పరిస్థితుల వల్ల ఈ ఏడాది మార్చిలో ఔన్సు బంగారం ధర తొలిసారిగా $3,000 దాటేసింది. భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని నిపుణులు జోస్యం చెబుతున్నారు. ఇప్పటికీ చైనా సెంట్రల్ బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా బంగారం కొంటున్నాయి. దీనివల్ల గ్లోబల్ డిమాండ్ మరింత పెరుగుతోంది. ఇప్పుడున్న పుత్తడి ధరల్ని చూసే కళ్లు బైర్లు కమ్ముతున్న సామాన్యుడికి భవిష్యత్తు అంచనాలు హారర్ సినిమాని తలపిస్తున్నాయి. ఇప్పటిదాకా బంగారం గురించి ఆలోచనలు మానేద్దామనుకున్న వారు అసలు బంగారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అవాయిడ్ చేయాలి అనే నిర్ణయం తీసుకునేలాగా పరిస్థితులు విషమిస్తున్నాయి. మొన్నటిదాకా బంగారం ఎంత ధర పెరిగినా సామాన్యుడికి దానిపై మోజు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు తిరగబడ్డాయి. ఆదాయం జానెడు, ఖర్చులు బారెడు అనే ఆర్థిక అనిశ్చితి నడుస్తోంది. దీంతో పెరుగుతున్న బంగారం ధరల్ని చూసి మధ్యతరగతి గుండెదడ పెరుగుతోంది. ఏం చేసినా బంగారం మాత్రం కొనలేం అని సరిపెట్టుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. మనకు మొదటి నుంచి ఒక అలవాటుంది. ఎంతో కొంత డబ్బు చేతికి రాగానే భూమో బంగారమో కొనడం మన పెద్దల దగ్గర నుంచి వస్తున్న ప్రాథమిక ఆర్థిక సూత్రం. భూమి కొనాలంటే కాస్త పెద్ద మొత్తంలో డబ్బుండాలి. అది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కానీ బంగారంపై మాత్రం కొద్ది మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ అప్పుడు కాస్త అంటూ పసిడిని పోగేయచ్చు. అందుకే ధనవంతులు ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసిన సామాన్యులు మాత్రం మొదటి నుంచి తమ దగ్గర ఉన్నంతలోనే బంగారం కొంటూ కొన్నాళ్లకు చెప్పుకోదగ్గ పరిమాణంలో బంగారాన్ని కూడబెడతారు. తద్వారా ఇళ్లలో శుభకార్యాలప్పుడు లోటు లేకుండా జాగ్రత్త పడతారు. అందుకే గత 7.5 దశాబ్దాల్లో బంగారం ధర ఎంత పెరిగినా మెదడును కరగదీసి మరీ కొత్త ప్లాన్లు వేసి ఏదోలాగా డబ్బు కూడబెట్టి బంగారం కొంటూనే వచ్చారు. ముఖ్యంగా మధ్యతరగతి పెళ్లిళ్ల సమయంలో కాంచనం విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యేది కాదు. అల్లుడికి ఎంత కట్నం ఇచ్చారనే అంశంతో పాటు అమ్మాయికి పెట్టే బంగారం పరిమాణాన్ని బట్టి కూడా స్టేటస్ ను అంచనా వేసే సొసైటీ మనది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా స్టేటస్ కోసం కాదు కదా, కనీసం సెంటిమెంట్ కోసమైనా బంగారం కొనగలమా అని సామాన్యులు మదన పడుతున్నారు. గోల్డ్ ధర పెరుగుతుంది కానీ కుటుంబాల కెపాసిటీ పెరగదు కదా. అంతకుముందు బిడ్డ పెళ్లికో 10 తులాల బంగారం పెడతాను ఒక మధ్యతరగతి జీవి అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అది బంగారం ధర పెరిగింది కనుక 10 తులాలు పెట్టగలడా? ఎందుకంటే నా ఆదాయం అంత పెరగదు కదా, సేవింగ్స్ పెరిగాయి కదా. 10 తులాలు పెట్టేవాడు 7 తులాలు పెట్టి అయి బిడ్డ ఈసారి ఇంతకో ఓర్సుకో, మళ్ళీ కాస్త ఆదాయం వచ్చినాక మళ్ళీ కొంట బిడ్డ అంటాడు. అంతకన్నా ఏమంటాడు? ఇక ఇంకో మార్గం లేదు కదా. తాను 10 లక్షలు తాను 5 లక్షలు బిడ్డకు బంగారం కొనియాలనుకుంటాడు. 5 లక్షల్లో 10 తులాలు వస్తే 10 తులాలు కొంటాడు. కానీ
5 లక్షల్లో 5 తులాలే వస్తే ఏం చేయగలుగుతాం? 4 తులాలు వేస్తే కాస్త స్ట్రెచ్ చేసి 5 లక్షల బంగారం కొనాలనుకున్నాడు. అయ్యో పూర్తిగా 4 తులాలే వస్తుంది, బిడ్డ 10 తులాలు పెడతా అనుకున్నా కదా అని ఇంకొక స్ట్రెచ్ చేసి ఇంకో తులం ఎక్కువ కొంటాడు కావచ్చు, కానీ 10 తులాలు అయితే కొనలేడు కదా, ప్రాక్టికల్ సాధ్యం కాదు కదా. ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశ ఆర్థిక స్థితి బాగాలేదు. ఇక సామాన్యుడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే. వేతనాల పెంపు గురించి మర్చిపోయి చాలా కాలమైందే. ఉన్న ఉద్యోగం ఓడకుండా ఉంటే అదే 10,000, నెల జీతం కోతలు లేకుండా వస్తే అంతే చాలు అనుకునే గడ్డు రోజులొచ్చాయి. పైసా పైసా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఎక్కడ బడ్జెట్ అదుపు తప్పినా అప్పు చేయడానికి కూడా భయమేస్తోంది. ఎందుకంటే బ్యాంకులు బిలీనీర్లు ఎగ్గొట్టిన పారుబాకీలు వదిలేసి సామాన్యుడిపై సరికొత్త ఛార్జీలతో విరుచుకుపడుతున్నాయి. దీంతో అప్పు చేయడం కంటే ఉన్నంతలో సర్దుకోవడం మేలనుకునే కాలం నడుస్తోంది. ఖర్చులు తగ్గించుకోవడం ఎలా అనే అంశానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉందంటే నమ్మాల్సిందే. ఆదాయం పెంపుపై ఆశలు అడుగంటిపోవడంతో ఉన్న కాస్త డబ్బుపై అతి జాగ్రత్త పెరిగిపోతోంది. అప్పటికీ తరతరాలుగా ఉన్న పొదుపు అలవాటుకు స్వస్తి చెప్పేశాం. అయినా సరే చాలని ఆదాయాలతో జీవన ప్రమాణాలు ఏ మాత్రం పెరగడం లేదు. ఇప్పుడు ఇలా ఉంది సరే, కనీసం భవిష్యత్తేనా బాగుంటుంది అనే ఆశావాదంతో బతుకుదామంటే ఆ సూచనలు కనిపించడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి క్లిష్ట పరిస్థితిలోకి జారుకుంటోంది. పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇలా సుదీర్ఘ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతూ ఉండడం సామాన్యులకు 2 రకాల నష్టం చేస్తుంది. మొదటిగా జీవన ప్రమాణాలు పెరగకపోగా దిగజారకుండా ఎలా చూసుకోవాలా అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక ఈ తలనొప్పినే భరించలేక సతమతమవుతుంటే ఊహించని వేగంతో పెరుగుతున్న బంగారం ధరలు 1,00,000 వోల్ట్ల షాక్ ఇస్తున్నాయి. సహజంగా కొంపలు మునిగిపోయిన పరిస్థితుల్లో అనుకోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఇప్పుడు మధ్యతరగతి బంగారం ధరను మించిన ఎమర్జెన్సీ వేరేదేమీ కనిపించడం లేదు. పొరపాటున పుత్తడి రేటు విన్నా గుండె దడ వచ్చినంత పనవుతోంది. ఇప్పుడు పెళ్లిడుకొచ్చిన పిల్లలున్న వారికైతే కంటి మీద కునుకు కరువైందే. సరే, వీరి దుస్థితిని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ భవిష్యత్తులో పసిడి ధరల అంచనాలు చూసి ఆ తర్వాత మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడుతుందేమోనని మిగతా వారు తీవ్రంగా భయపడుతున్నారు. మొత్తం మీద ఒకప్పుడు స్టేటస్ సింబల్గా ఒక వెలుగు వెలిగిన బంగారం ఇప్పుడు డిసీజ్ సింబల్గా మారడం కాల వైపరీత్యం కాకపోతే మరేమిటని సామాన్యుడు నిట్టూరుస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబాల్లో ఏ వస్తువైనా కొనే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అది విలాసమా అవసరమా అని ఆదాయపు త్రాసులో వేసి చూస్తారు. విలాసమని తేలితే అంతే, ఇక దానికి స్వస్తి చెప్పినట్టే. అదే అవసరమని తేలినప్పుడు అది అత్యవసరం కానంత వరకు దాన్ని పట్టించుకోరు. ఇక తప్పదురా భగవంతుడా అనే పరిస్థితికి వచ్చాకే కొనుగోలుకు మొగ్గు చూపుతారు. కానీ బంగారానికి మాత్రం మొదటి నుంచి ఈ ప్రక్రియ నుంచి మినహాయింపుందే. ఎందుకంటే బంగారంపై పెట్టే ఖర్చు వృధా కాదు అనే నమ్మకం బాగా ఉండడమే దీనికి కారణం. దీనికి తోడు బంగారం ఇంట్లో ఉంటే రెడీ క్యాష్ చేతిలో ఉన్నట్టే అనేది ఆర్థిక సూత్రం. ఎన్నో సందర్భాల్లో మధ్యతరగతి కుటుంబాల్ని ఆదుకున్న చరిత్ర పసిడికుందే. అందుకే కాంచన విషయంలో ఎప్పుడూ విలాసమా అవసరమా అనే తర్కానికి తావుండదు. కొనేస్తే అదే పడుంటుందిలే అనుకోవడం మాత్రమే అందరికీ అనుభవంలో ఉన్న విషయం. పైగా ఎప్పటికైనా కొనాల్సిందే కదా, ముందే కొనుక్కుంటే ఎంతో కొంత భారం దింపుకున్నట్టే కదా అనే భావన ఉంటుంది. ఇలా మన కుటుంబ ఆర్థిక వ్యవస్థలో బంగారం విడదీలేని భాగమైపోయింది. పుత్తడితో మన అనుబంధం అంతగా పెనవేసుకుపోయిందే. ఇప్పుడు మాత్రం బాధగా ఉన్నా బంగారాన్ని వదిలించుకోక తప్పని దుస్థితి వచ్చినట్టుగా కనిపిస్తోంది. సుదీర్ఘకాలంగా స్థిరంగా ఉన్న కుటుంబ మౌలిక ఆర్థిక సూత్రాల్ని సవరించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే అవసరమైన బంగారం ఇప్పుడు శరవేగంగా విలాసం స్టేజ్కు కూడా దాటేసి అందరి మానిపండుగా మారిపోతోంది. ఈ స్థితిలో ఇష్టం ఉన్నా లేకపోయినా కాంచనంపై మోజు పెంచుకోవాల్సిన అవసరం లేదు అంటూ సామాన్యులు గుండె రాయి చేసుకుంటున్నారు. దేశంలో ఆర్థిక అనిశ్చితి ప్రభావం మధ్యతరగతిపైనే ఎక్కువగా పడుతోంది. దీంతో వీరు కూడా చాలా వేగంగా తమ నిర్ణయాలు ప్రణాళికలు మార్చుకుంటున్నారు. అత్యవసరం కాని ఖర్చులు వాయిదా వేసుకుంటున్నారు. బంగారాన్ని ఎప్పటికప్పుడు ఇప్పుడు కాదులే అని దాటేస్తున్నారు. అంతగా పరిస్థితులు ముంచుకొచ్చినప్పుడు ఏదొకటి చేద్దాంలే అనుకుంటున్నారు. అంతేకాని మునుపట్లాగా ముందే కొనేసుకుంటే ఒక పనైపోతుందనే ఆలోచనకు స్వస్తి చెప్పేస్తున్నారు. బంగారమే అలా స్వస్తి చెప్పేలా చేస్తోంది. అపరంజిని కొని కష్టాలు తెచ్చుకునే కంటే దాని గురించి మర్చిపోయి కొన్నాళ్లైనా ప్రశాంతంగా బతుకుదామనే ధోరణి మొదలైనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే సామాన్యుడికి ఏది ఆర్థిక పరిస్థితి కంటే ఎక్కువ కాదు. తన పరిధి దాటిన అత్యంత ప్రియమైన వస్తువు ఏదైనా సరే మరిచిపోవడం వారికి ఉగ్గుతో నేర్పిన విద్య. ఇక ఒక్కసారి ఒక వస్తువుతో తమకు సంబంధం లేదు అనుకున్నాక అంత త్వరగా దాని గురించి ఆలోచించకుండా ఉండడం కూడా వారికి అలవాటే. రాబోయే రోజుల్లో బంగారం కూడా ఇలాంటి వస్తువుల జాబితాలో చేరిపోతుందనే అంచనాలు వస్తున్నాయి. మనకు బంగారం అంటే పెట్టుబడి సాధనం కాదు, అదో సెంటిమెంట్, శుభకార్యాలకు తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా పసిడి కొనలేని దుస్థితి దాపురించింది.
బంగారంపై భారీ అంచనాలతో ప్రపంచ పెట్టుబడిదారులంతా పసిడిపై మోజు పెంచుకోవడంతో అనివార్యంగా విలువైన లోహం సామాన్యుడికి దూరం అవుతోంది. బంగారం విలువైందే, ఈ స్టేట్మెంట్ నిత్య సత్యం. కానీ ఇప్పుడు బంగారం మరింత విలువైందిగా మారింది. దీనికి కారణం కేవలం ఆర్థిక అనిశ్చితి మాత్రమే కాదు, పెట్టుబడిదారుల ఆలోచన విధానంలో వచ్చిన తేడా కూడా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొన్నటిదాకా వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా బంగారాన్ని డెట్ క్యాపిటల్ గా చూశారు. అంతేకాదు దానిపై పెట్టుబడి పెట్టి ప్రయోజనం లేదనే సలహాలు కూడా ఇచ్చారు. షేర్ మార్కెట్ గురువులుగా పేరున్న బఫెట్ లాంటి వారిని లక్షల మంది అనుసరిస్తారు. అందుకు అనుగుణంగా తమ పెట్టుబడులు మళ్లిస్తారు. అదే బఫెట్ ఇప్పుడు బంగారాన్ని మించిన విలువైంది లేదని నాలుగు మడతేశారు. బంగారంపై పెట్టుబడులు పెట్టాలని తన ప్రకటనలతో తానే విభేదిస్తున్నారు. అసలు బఫెట్ చెప్పకముందే ప్రపంచ పెట్టుబడిదారులంతా బంగారం వెంట పడుతున్నారు. ఇప్పుడు బఫెట్ లాంటి బద్ధ వ్యతిరేకి కూడా బంగారానికి జై కొట్టడంతో ఇక మదుపర్లలో కలకలం రేగింది. అంతా మూకుముడిగా కాంచనంపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో బంగారానికి ఊహించినంత డిమాండ్ పెరిగి ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. గతంలో బంగారం ధరలు పెరిగినా ఎక్కడో చోట కరెక్షన్ జరిగేది. కానీ ఇప్పుడు అలాంటి సంకేతాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. క్షణక్షణం బంగారం ధర మారిపోయేలాగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు అసలే ప్రపంచంలో బంగారం ఉత్పత్తి ఎప్పుడూ డిమాండ్కి సరితూగదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా వెల్లువెత్తిన డిమాండ్తో ఉత్పత్తి రంగం చేతులెత్తేసింది. అదే అదునుగా పుత్తడి రేట్లు బగ్గుమంటున్నాయి. తద్వారా సామాన్యుడికి బంగారం గురించి ఆలోచిస్తేనే ఒళ్లంతా కాలెంత సెగ తగులుతోంది. ఇక్కడ బంగారం గురించి మరో విషయం చెప్పుకోవాలి. బంగారం రేటు పెరగడం కొత్తేమీ కాదు. నిజం చెప్పాలంటే అదొక సహజ పరిణామ క్రమమే. కానీ పసిడి రేటును కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అని విడదీసి చూడాల్సిందే. ఎందుకంటే కరోనా వచ్చేదాకా పుత్తడి పెరిగిన వేగానికి ఆ తర్వాత చూపిస్తున్న జోరికి చాలా తేడా ఉంది. మళ్లీ కరోనా తర్వాత కూడా ట్రంప్కు ముందు తర్వాత అని చూసుకోవాల్సిందే. కరోనా తర్వాత ఊపందుకున్న బంగారం ధరకు ట్రంప్ మరింత ఆజ్యం పోశారు. ఇక ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు లాంటివి ఆ ఆజ్యానికి ఇంధనం పోశాయి. ఇప్పుడు మరిన్ని విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాన్ని సాకుగా తీసుకుని బంగారం రేటు పెరిగిపోతుంది. అసలు వాటికి బంగారం ధరకు ప్రత్యక్ష సంబంధమే కాదు, పరోక్ష సంబంధం కూడా కాదు. అసలు సంబంధమే లేకపోయినా అలా జరిగిపోతూనే ఉంది. దీనికి కారణమేంటో చెబితే అది చర్వణమే అవుతుంది. మళ్లీ ఆవు కదే చెప్పాల్సి వస్తుంది. డాలర్ రేటు పడిపోయిందా, అంతే బంగారం ధర పెరిగిపోతుంది. సరే, దీన్ని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. చైనాలో ప్రభుత్వ ఆదాయం తగ్గిందా అంటే పసిడి రేటు హై జంప్. రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి పోనీలే అని సరిపెట్టుకుందాం. కానీ ఆఫ్రికాలో ఎక్కడో అనామక దేశంలో ఏదో జరిగినా కాంచనం కస్సుమంటుంది. అదేమంటే ఆ దేశానికి దగ్గరలోనే బంగారం గని ఉందని కారణం వెతుక్కొస్తున్నారు. అయిష్టంగా అయినా దీనికి తలోపుదాం. ఇంకా దారుణం ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరినా లేకున్నా మోకాలికి బోడుగుండికి ముడిపెట్టినట్టుగా దానికి పుత్తడికి లంకి పెడుతున్నారు. అసలు ఆ లంకి ఎలా కుదురుతుందని అడిగినా ఏదోలా సమర్థించుకుంటున్నారు. ఇలా జుట్టునమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అనే భావనతో బంగారాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా దాటించి అంచనా వేయలేనంత ఎత్తులో కూర్చోబెడుతున్నారు. చివరికి ఇప్పుడు ఎలాంటి దుస్తొచ్చిందంటే బంగారం విలువైందే, కానీ కొనేవారే లేరు, అమ్మేవారికి లాభం లేదు. ఇదే అపరంజి తలుకులు వెనుకున్న అసలు సిసలు విషాదగాథ. అందుకే దేనికైనా మితం ఉండాలంటారు. ఆశకు హద్దులుండాలి. నిజానికి ఇక్కడ ఎవరి అత్యాశ అనే చర్చ అవసరం లేదని, అంతా పరిస్థితుల ప్రభావమే అని వాదించేవారు లేకపోలేదు. కానీ ఆ వాదనలో పూర్తిగా నిజం లేదని వారికి తెలుసు. తుఫాను సమయంలో హెచ్చరికలు జారీ చేయడం సర్వసాధారణం. తుఫాను వచ్చే ముందే ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం కూడా సబబే. కానీ అసలు లేని తుఫాను ఊహించుకుని జనాన్ని భయపెట్టడం మాత్రం ముందు జాగ్రత్త కానే కాదు. అది ఖచ్చితంగా క్షమించరాని నేరం. ఇప్పుడు బంగారం ధరల విషయంలోనూ ఇలాంటి సహించలేని తప్పేమైనా జరుగుతుందా అనేది సామాన్యులకు వస్తున్న అనుమానం. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు మొదట ఊహించినంత భయంకరంగా లేవు. కానీ అదే తీవ్రతను సీరియస్గా తీసుకున్న పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత మార్గంగా చూశారు. అంతటితో ఆగినా పర్లేదు. కానీ ఇందుకొచ్చిన తంటాలు. ఎక్కడెక్కడో పెట్టుబడి పెట్టి టెన్షన్ పడ్డం దండగా బంగారం మీదే మొత్తం పెట్టుబడి పెడితే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. అంటే అవసరానికి మించి పసిడిపై పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. చివరకు బంగారమే దిగొచ్చి ఇక వద్దన్నా కూడా ఎవ్వరూ ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఈ కారణంగా బంగారంపై జరిగే సాధారణ లావాదేవీలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. బంగారాన్ని బేస్ చేసుకుని తిరగాల్సిన ఆర్థిక చక్రం ఆగిపోయిందే. ఎంతసేపు పెట్టుబడి పెట్టి ధర పెంచేసేవారే కానీ బంగారాన్ని క్యాష్ చేసుకునేవారు పత్తా లేకుండా పోయారు. ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ పనిచేయాలన్నా ఇవ్వడం, పుచ్చుకోవడం రెండూ ఉండాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఇక్కడ బంగారం విషయంలో వార్ వన్ సైడ్ అవుతోంది. నిజానికి ప్రస్తుతం కాంచనం ఉన్న స్థితికి ఈ పదం చాలా చిన్నమాట.
ప్రపంచ పెట్టుబడిదారులంతా ఒక తీవ్ర నిర్ణయం తీసుకుని బంగారం ఊపిరి తీసేయడానికి కంకణం కట్టుకున్నారా అనే కొత్త సందేహాలొస్తున్నాయి. ఎంత విలువైన లోహమైనా ఎంతో కొంత చలామణిలో ఉంటేనే విలువ. అంతేకాని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా దాని గురించి చెప్పుకునేవారే కానీ చూసిన వారు లేరనే దుస్థితొస్తే దాని మనుగడే కష్టమవుతుంది. బంగారం విషయంలో పెట్టుబడిదారులంతా ఒక ప్రాథమిక సూత్రం మర్చిపోతున్నారు. అదేంటంటే సామాన్యులు ఆదరించి నెత్తిన పెట్టుకోబట్టే బంగారానికి విలువ పెరిగింది. మధ్యతరగతి మోజును అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లు గోల్డ్ గేమ్స్ నడిచాయి. కానీ ఎప్పుడైతే ఆ బంగారం సామాన్యుడికి అందకుండా పోతుందో అప్పుడు దానికి డిమాండ్ కూడా పడిపోతుందనే వాస్తవాన్ని ఇకనైనా గుర్తించుకోవాలి. ఇంకా ఇదే స్థాయిలో కృత్రిమ డిమాండ్ సృష్టించి అసలు డిమాండ్ కెసరు తెస్తే ఎవ్వరూ బావుకునేదేమీ ఉండదని ప్రపంచం గుర్తించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.